ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సివిల్స్లో అమ్మాయిలే టాపర్లు 2025 సివిల్స్ రిజల్ట్స్లో తొలి 5గురిలో 3 అమ్మాయిలు కావడం విశేషం. ఈ విధంగా అమ్మాయిలు సివిల్స్ వంటి కష్టతరమైన పరీక్షల్లో ఎంతో చక్కని విజయాలను సాధిస్తున్నారు. సివిల్స్ ర్యాంకులు సాధించడం అమ్మాయిలకు అంత ఈజీ కాదు అన్న నానుడిని అబద్ధం చేస్తున్నారు. తమ విజయాలను పలువురితో సెలబ్రేట్ చేసుకుంటూ తమ అనుభవాలను తెలియచేస్తున్న సివిల్స్ టాపర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సివిల్స్ ప్రయాణం 3 సార్లు ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయింది. అయితే ఈసారి 4వ ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంకర్గా నిలిచింది శక్తి దూబే. ఆ పట్టుదల కృషి నెట్టింట అందరి మన్ననలు అందుకుంది. ఈమెది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. అమ్మా నాన్నల ఇద్దరి ప్రోత్సాహం ఎక్కువే. వాళ్ల వల్లే చదువు పట్ల ప్రేమ ఏర్పడిందంటారు శక్తి. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ చేశారేమే. కొన్నాళ్ళు బోధనా వృత్తిని చేపట్టారు. అయితే సివిల్స్ దిశగా రావడానికి కారణం ఆమె తండ్రేనట. ఆయన పోలీసు. అప్పటి వరకు ఆమె దృష్టిలో ఎన్నో ఉద్యోగాలలో అది ఒకటి. కానీ బీహెచ్యూలో చదువుతున్నప్పుడు ఓసారి బాగా ఆలస్యమైందట. భయపడుతున్న ఆ సమయంలో ఓ పోలీసు జీపు కనిపించిందట. దీంతో ఏదో భరోసా దొరికిందన్న భావన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓ పోలీసు లేదా వాళ్ళ వాహనం మనకి ఎంత భద్రత కల్పిస్తాయో ఒక అధికారికి ఇంత శక్తి ఉందా అనే ఆలోచనే ఆమెను సివిల్స్ వైపు నడిపించింది. అప్పటికి పీజీ ఇంకా పూర్తి కాలేదు. దాంతోపాటే సివిల్స్ సన్నద్ధత ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను. 2018 నుంచి నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ 7 ఏళ్లలో 3 సార్లు విఫలమైన పట్టుదలగా ప్రయత్నించాను. 4వ ప్రయత్నంలో టాపర్గా నిలవడం, ఫస్ట్ ర్యాంక్ సాధించడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది అన్నారు శక్తి దూబే. ఇక 2వ ర్యాంక్ సాధించిన మరో మహిళామణి హర్షిత గోయల్ మొదటి ప్రయత్నంలోనే 2వ ర్యాంక్ సాధించడం అందర్నీ అబ్బురపరిచింది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయగలిగేది సివిల్ సర్వీస్ అధికారులే. నువ్వు తప్పక ఐఏఎస్ కావాలి అనేవారు నాన్న. ఆయన కోరిక నెరవేర్చడానికే యూపీఎస్సీ రాయాలనుకున్నా. అమ్మ ఏ లోకంలో ఉన్నా ఈ ఫలితాన్ని చూసి ఎంతో సంతోషించి ఉంటుంది అన్నారు ఆమె. హరిత స్వస్థలం హర్యానాలోని హిస్సార్. తండ్రి ఉద్యోగరీత్యా తన చిన్నప్పుడే వడోదరాలో స్థిరపడింది వారి కుటుంబం. అక్కడి మహారాజా సయాజీరావు యూనివర్సిటీ నుండి ఆమె బీకాం చదివారు. ఆపై చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా పూర్తి చేశారు. సివిల్స్ ఆలోచన వచ్చాక పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్టులకు ఐచ్ఛిక అంశాలుగా ఎంచుకొని సన్నద్ధమవడం ఆరంభించారు. ఎక్కువ సమయం కేటాయించడం కాదు, శ్రద్ధ పెట్టి చదవడమే ముఖ్యం అంటారు ఆమె. అదే తనని విజేతగా నిలబెట్టింది. అంతేకాక ఒత్తిడిగా ఉన్నప్పుడు తనకి ఇష్టమైన యాక్రిలిక్ పెయింటింగ్స్ను వేస్తూ రిలాక్స్ అవుతారు. సామాజిక మాధ్యమాలను సివిల్స్ కోచింగ్ కోసం ఉపయోగించానని చెబుతారామె. అంతేకాక విస్తరిస్తున్న ఆధునిక సాంకేతికతను మహిళల సామాజిక ఆర్థిక సాధికారత కల్పించేందుకు వాడతానని అంటున్న హర్షిత మరెన్నో విజయాలను సాధించాలని ఉత్సాహంగా ఉన్నారు. 4వ ర్యాంకులో షామార్కి చిరాగ్ నిలిచారు. ఈమెది గుజరాత్లోని అహ్మదాబాద్. గుజరాత్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి తన చిన్ననాటి లక్ష్యమైన సివిల్స్కు సిద్ధమయ్యారు. సోషియాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. గత ఏడాది ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. మెయిన్స్లో మంచి మార్కులు సాధించిన ఇంటర్వ్యూలో రాణించకపోవడమే అందుకు కారణం. ఈసారి వీలైనన్ని మాక్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన్ను తాను మెరుగుపరుచుకున్నారు. నా ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ చాలా విస్తృతమైనది.
ప్రతి ప్రశ్నకి తగినంత సమాచారం ఉండాలి. కంప్యూటర్స్ నేపథ్యం వల్ల డిఫెన్స్లో ఏఐ గురించి అడిగారు. దాని గురించి ప్రిపేర్ అవ్వలేదు. ఈసారి ప్రతి అంశంపైన సమాచారం తెలుసుకుంటూ క్లుప్తంగా ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ఇంటర్వ్యూ బాగా చేశా. అప్పుడే సర్వీస్ వస్తుందని నమ్మకం వచ్చిందని చెబుతున్నారు ఆమె. 1కి 2 సార్లు ఐఏఎస్ ర్యాంకులు సాధించిన కోమల్ పునియా తన గురించి ఏం చెబుతారంటే, సివిల్స్ పేరు వినగానే అమ్మో అనేస్తారంతా. ఏళ్లపాటు రాసి విఫలమయ్యేవారు చాలామందే ఉంటారు. అలాంటిది కోమల్ పునియా 1కి 2 సార్లు దీన్ని సాధించారు. ఈమెది ఉత్తరప్రదేశ్లోని నలౌడి అనే పల్లె. ఐఐటి రూర్కెలా నుంచి ఫిజిక్స్లో బీటెక్ చేశారు. ఇంజనీరింగ్ చదివేటప్పుడే సివిల్స్ లక్ష్యంగా సిద్ధమయ్యారు. ఐఏఎస్ సాధించాలని కలలు కన్నారు. బీటెక్ పూర్తయ్యాక 2023లో తొలి ప్రయత్నం చేశారు. కానీ వచ్చిందేమో ఐపీఎస్. శిక్షణలోనూ చేరారు కూడా. దాన్ని కొనసాగిస్తూనే గత ఏడాది మళ్ళీ ప్రయత్నించారు. ఈసారి అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. వైఫల్యాన్ని చూసి ఆగిపోకూడదు. వచ్చిన దానితో సరిపెట్టుకోవలసిన పని లేదు. సానుకూల దృక్పథంతో సాధించాలన్న తపనతో ముందుకు సాగితే ఏ లక్ష్యమూ పెద్దది కాదు అంటున్నారు ఈమె. ఆయుషి బన్సాల్ 7వ ర్యాంక్ సాధించారు. సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. తాజాగా యూపీఎస్సీ ఫలితాల్లో 7వ ర్యాంక్ సాధించిన ఆయుషి బన్సాల్ ఇందుకు ఉదాహరణ. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం, మంచి జీతం ఏవీ తనకు సంతృప్తినివ్వలేదు. తల్లి కలలు కన్న ఐఏఎస్ను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగారు ఆమె. పుట్టి పెరిగింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. కుటుంబ బాధ్యతలన్నీ అమ్మ మీదే. నాన్న లేని లోటు నాకు, తమ్ముడికి ఎప్పుడూ తెలియనివ్వలేదు అమ్మ. అందుకే మంచి ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకోవాలనుకున్నా. కానీ ఆమెకేమో నేను ఐఏఎస్ అయ్యి అణగారిన వర్గాలకు సేవ చేయాలని కోరిక. కానీ నా పరుగులన్నీ కెరియర్ స్థిరత్వం వైపే. అందుకే కాన్పూర్ ఐఐటిలో సీటు సంపాదించా. క్యాంపస్ జీవితం నా ఆలోచనల్ని మార్చింది. ఎక్కడ చూసినా లింగ వివక్షత, లైంగిక వేధింపులు, కులం మతం ఘర్షణలే. వీటన్నిటినీ నిర్మూలించే స్థానంలో ఉండాలనుకున్నా. అమ్మ కోరిక మీద నాకు ఇష్టం పెరిగింది. అయినా ఎందుకో ధైర్యం చేయలేకపోయా. ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్యోగం చేయాలనుకున్నా. 2021 నుంచి ఐఏఎస్ సాధించడానికి శ్రమించాను. మొదటి ప్రయత్నంలోనే 188వ ర్యాంక్ వచ్చింది. దాంతో ఐపీఎస్ క్యాడర్కు సెలెక్ట్ అయ్యాను. 2023లోనూ ప్రయత్నించి 97వ ర్యాంక్ సాధించాను. ప్రస్తుతం కర్ణాటకలో ఐపీఎస్గా పనిచేస్తున్నాను. మరోసారి ప్రయత్నించి ఈసారి 7వ ర్యాంక్తో అమ్మకల సాకారం చేయగలిగాను అంటూ తన అనుభవాలను చెప్పింది ఆయుషి బన్సాల్. మన తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన సాయి శివానీది మరో అనుభవం. ఫేస్బుక్ పోస్ట్తోనే అందరికీ సూర్యోదయం అవుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకపోయినా, వాట్సాప్ స్టేటస్ పెట్టకపోయినా రోజే గడవదు. కానీ తాను సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలవడానికి అసలు ఫోన్ వాడకుండా ఫోన్ను దూరం పెట్టేసిందట సాయి శివాని. తాజాగా యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించారీమే. మాది వరంగల్లోని కిలా వరంగల్. నాన్న రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్, అమ్మ రజిత. నాకో చెల్లెలు, తమ్ముడు. 10 వరకు ఖమ్మంలో చదివా. ఇంటర్, బీటెక్, ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో చేశా. తొలిసారి ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేకపోవడంతో కొంత నిరాశపడ్డా. కానీ ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా అండగా నిలిచారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించా. వరంగల్ బిడ్డగా చిన్నప్పటి నుంచే కాకతీయుల చరిత్రపై ఆసక్తి మొదలైంది. 80 ఏళ్ల వయసులోనూ కథన రంగంలో అడుగుపెట్టిన రాణి రుద్రమ స్ఫూర్తితో
నేను ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనుకున్నా ఆ ఇష్టంతోనే ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన ఉన్నతాధికారుల గురించి చదవడం మొదలుపెట్టా. అలా ఐఏఎస్గా, ఎన్నికల కమిషనర్గా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన టిఎన్ శేషన్పై అభిమానం పెరిగింది. క్రమంగా నా దృష్టి సివిల్స్ వైపు మళ్ళింది. సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇంటర్వ్యూకు మాత్రం ఆన్లైన్ గైడెన్స్ తీసుకున్నా. నేను ఇప్పటి వరకు ఫోన్ వాడలేదు. IIITలో చదివేటప్పుడు అక్కడ కళాశాలలో ఉన్న నెంబర్తోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదాన్ని. చదువు పూర్తయ్యాక నాన్న నంబర్తోనే ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నా. చదివినంతసేపు ఏకాగ్రత పెడతాను. ఫోనే వాడను కనుక సోషల్ మీడియా ప్రభావం నా మీద తక్కువే. అలాగని ట్రెండింగ్ విషయాలు తెలుసుకోనని కాదు, టీవీలు పత్రికల ద్వారా తెలుసుకుంటా. కళలు, సంస్కృతి రెండిటికీ రాజధానిగా పేరొందిన వరంగల్ నుంచి ఇంటర్వ్యూకు హాజరవ్వడం వల్లే కాకతీయుల చరిత్ర గురించి ఎక్కువగా నన్ను ప్రశ్నలు అడిగారు. గొలుసుకట్ట చెరువుల నుంచి రామప్ప, 1000 స్తంభాల గుడి వరకు చరిత్ర అంతా చెప్పాను. సరైన లక్ష్యం ఉంటే ఎంత కష్టమైనా విజేతలు కాగలరు అనడానికి నేనే ఉదాహరణ అంటున్నారు సాయి శివాని. ఇలా సివిల్స్ టాపర్స్గా నిలిచిన ఈ 6 మహిళల గాథలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఈరోజు మనం సివిల్స్లో టాపర్స్గా నిలిచిన అమ్మాయిల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.